హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో డ్రైవర్ అక్షర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మన బండి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మన బండి అయితే చాలా వీడియోలో చూపించాను, ఫుల్ డీటెయిల్ అయితే చెప్పలేదు కదా. మన షోరూమ్ సెకండ్ హ్యాండ్ ఇట్లా తీసుకున్నాం అనేసి. మన బండి వచ్చేసి ఇది రెండో బండి అనమాట. ఇంతకుముందు అయితే బజాజ్ బండి అయితే ఉండేది. ఇది వచ్చేసి మనకు సెకండ్ బండి. నాకు ఫస్ట్ తీసుకున్న బండి వచ్చేసి బజాజ్ బండి ఉంటే అది మన ఊర్లో వచ్చేసి సడన్గా అయితే రిపేర్ అయితే కాకునేది. అది బాగానే నేను తీసుకునేది 2009 మోడల్ అనమాట. బజాజ్ బండి వచ్చేసి ఈ బండి వచ్చేసి నేను తీసుకుంది షోరూమ్ అయితే ఏం కాదు. ఈ బండి వచ్చేసి మనం సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. ఎందుకంటే మా తానున్న గిరాకులకి షోరూమ్ బండి తెచ్చి దానికి ఇస్త్రీలు కట్టే అంత టైం అయితే లేదు. అంత చూసుగా మన దగ్గర ఉండే గిరాయాలతోటి అయితే మనం కట్టలేము. అంటే తెచ్చుకొని మనం చేసుకుంటే తెచ్చుకొని మంచిగా షోరూమ్ బండి అయితే ఇంకా లైఫ్ టైం అనేది ఇంకా మంచిగా ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అయినా మనం మెయింటెనెన్స్ తోటి అయితే మనం మంచిగా చూసుకుంటే ఏం కాదనమాట. ఇక్కడైతే చాలా వరకు సెకండ్ హ్యాండ్ బండి ఇస్తాం. ఈ బండి వచ్చేసి మనకు మహమ్నార్కి వెళ్ళి తీసుకొచ్చా. సెకండ్ హ్యాండ్ బండి వచ్చేసి ఎందుకు డీటెయిల్స్ చెప్తుంటే, నేను బండి తీసుకునేటప్పుడు నేనైతే ఎటువంటి అనుభవం లేకుండా అయితే బండి అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత అయితే చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నాను అనమాట. మీకు కొద్దిగా గొప్ప అయితే మీకు కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తాను. మన బండి లోపల వెళ్ళి చూపించి మాట్లాడతా. అలాగే మన బండికి ఇంతకుముందు చెప్పిన సీట్ కావాలి గుర్తించేది. కొద్దిగా ఇట్లాంటి టాప్ వచ్చేసి ఇట్లా చేసి మేనేజ్ చేస్తున్నాం. తర్వాత అయితే గుర్తిద్దాం. ఇంకా మన బండి కాస్ట్ అయితే నేను ఫస్ట్ బండి అయితే నేను బజాజ్ బండి తీసుకున్నప్పుడు చాలా తక్కువ కాస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఏఆర్ అని అక్క పెట్టించిన ఏఆర్ అని అయితే కాదు, నార్మల్ ఆర్నే. సౌండ్ చూడదు, లుకింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఈ బండి నేను తీసుకున్న కాస్ట్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి 2015 మోడలు. ఇవి రీడింగ్ అట్లయితే అప్పుడు తెచ్చినప్పుడే వీటి రీడింగ్లు అయితే ఆగిపోయినాయి అనమాట సెకండ్ హ్యాండ్లో. దీనికోసం తిరిగి 2 నెలల తర్వాత బండ్లు ఇప్పుడు షాడ్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బండ్లు అయితే మా ఊళ్ళో అయితే ఇవి బజాజ్ బండి మా ఊళ్ళో వచ్చేసి చాలా వరకు రిపేర్ కాగా ఇవి అపిసిటీకి అయితే షిఫ్ట్ అయ్యాం అనమాట. ఈ అపిసిటీ అనేది ఏడైనా మనకు మంచి రిపేర్ అని తొందర అంటే ఏడైనా అంటే అవుతుంది. మా ఊళ్ళో అయితే మెకానిక్లు ఉంటారు కదా, ఈజీగా అయితే అవుతుంది అనమాట. అందుకని వచ్చేసి మనం అయితే అపిసిటీ ఎత్తికి మారడం జరిగింది. ఎప్పుడు తీసుకున్నా ఏదో ఒకటి ఇబ్బంది కంపల్సరీ అయితే ఉంటుంది. మన బండ్లో సెకండ్ హ్యాండ్ అంటే ఇంకా తిప్పి వదిలిపెట్టినామంటే కొంచెం మంచిగా మెయింటెనెన్స్ ఉన్నాయి తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు అయితే ఎవరినైతే నాకు బండ్ల మీద అయితే పట్టు లేకుండా ఆటో నడపలేదు. మనకు తెలియదు దీని గురించి. ఫస్ట్ టైం అయితే బజాజ్ బండి అయితే ఒక్కనే తెచ్చుకున్నా. దాని తర్వాత అనుభవం అయింది కదా, తర్వాత అయితే దాన్ని తీసేసేసి దీని అయితే తెచ్చుకున్నాను అనమాట. దీన్ని కూడా నేను ఎవరిని తోలుకోపోలేదు. అంటే సలహాలు అయితే తీసుకోవాలిగా మన వాళ్ళు నడిపిన వాళ్ళు ఆల్రెడీ. కాకపోతే నేను ఒక్కనే పోయేసి బండి అయితే తెచ్చుకున్నా. ఈ బండి వచ్చేసి మనకు 85,000 అయితే పడ్డది. కాకపోతే నా తప్పని ఏంటంటే తీసుకునేటప్పుడు ఇదే మ్యాటర్ మీకు చెప్పేది, ఇంపార్టెంట్ మ్యాటర్. ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకునేటప్పుడు అయితే మొత్తం అమౌంట్ అయితే ఇవ్వకండి. ఇప్పుడైతే ఎవరు ఇస్తలేరు, కానీ నాకు తెలియక నేనైతే అప్పుడు అమౌంట్ ఇచ్చి కొద్దిగా పరిశాన్ అయినా. ఎట్లా అంటే మన బ్యాటరీ కాడ దెబ్బ కొట్టింది. బ్యాటరీ సెల్ మోటార్ కాడ పేపర్ల కాడ అయితే ట్యామ్ చాలా పట్టింది. ఈ బ్యాటరీ అయితే మన 3వ బ్యాటరీ 2వ బ్యాటరీ అయిపోయిన జరిగింది, కానీ బ్యాటరీ అయితే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే బ్యాటరీ అయితే ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి అమౌంట్ చేతికి ఇట్లకి ఇస్తాడు. ఎక్కువ అమౌంట్ అయితే చేతికి చేసిన అనమాట, నాకు తెలియక. దానివల్ల అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టేశారు. పేపర్లు కూడా 2 నెలల తర్వాత అయితే వచ్చినాయి, బండి పేపర్లు కూడా. మనకు మార్కెట్ ఏ విధంగా ఉన్నది మనకైతే సిటీలో అయితే మనకైతే తెలియదు. మనం అక్కడ ఓలే నడపలే. మనం ఎంతైనా మన ఏరియాలోకి వెళ్ళి పల్లెటూళ్ళు మన మండలాలు అట్లకి వెళ్తే మనకైతే తెలుసు అనమాట. సిటీలో ఎట్లున్నా గిరాకీ తెలియదు. ముఖ్యంగా ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పా, బండి అయితే తీసుకుంటే మీకు అవగాహన ఉంటే తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే ఉంటుంది, చూడండి. బండి కొనేటప్పుడు ఇక మీ ఛాయిస్. షోరూమ్ బండి అయితే ఇంకా డోకా లేకుండా అయితే ఆరామ్సే మన 40 రోజులు అయితే నడుస్తుంది ఆరామ్సే. సెకండ్ హ్యాండ్ బండ్లు ఖచ్చితంగా రిపేర్లు అయితే వస్తాయి. మన బండి కూడా రిపేర్ అయితే వచ్చింది సంవత్సరానికి. అట్లే ఉంటే మనకు తెలిసి ఆల్రెడీ రిపేర్లు వచ్చిన బండ్లు అయితే ఆల్రెడీ తక్కువ ఇచ్చిన బండ్లు అయితే ఉంటాయి మనకు. అంటే చూడటానికి పైన బాగానే ఉంటాయి, కానీ లోపల ఇంజిన్ ఏం మార్చేది తెలియదు కదా.
అలాగే రిపేర్లు అయితే వచ్చినాయి. చాలా ఇబ్బంది చాలా అయితే ఇబ్బంది అయితే గురైనాం అన్నమాట. మీకు తెలిసిందే చాలా వరకు చేంజ్ చేసాం. రేకు ఇవన్నీ జంగు దీని ఉండే అప్లోడ్ అయితే బండి అయితే గట్టిగా అయితే చేసుకోవడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు కానీ సెకండ్ హ్యాండ్ ఛాయిస్ వరకు పోతే మార్కెట్ అయితే మీ ఊళ్ళో నడుపుకుంటుంది. మీ ఊళ్ళో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఒకసారి చూడండి, తిరగండి ఎలా నడుస్తుంది మార్కెట్. మనం అయితే మంచి సంపాదన ఉందంటే షోరూమ్ బండికి అయితే వెళ్ళండి. షోరూమ్ అయితే బెస్ట్. లేదు మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మనం అంత నడపలేము, నమ్మకం ఎవరో నడవదు, అవన్నీ తిప్పలేము. కానీ మంచిగా కన్ఫామ్గా అయితే సెకండ్ హ్యాండ్కి అయితే వెళ్ళండి. సెకండ్ హ్యాండ్లో మంచి బడ్జెట్లో కూడా మంచి బండ్లు అయితే దొరుకుతాయి. కాకుంటే తెలిసిన మెకానిక్ అనేది తోలుకు వెళ్ళండి. అలాగే మనకు మంచి బండి ఉండే ఫ్రెండ్ ఎవరైనా మన దాంట్లో ఫ్యామిలీ నడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఎంబడే తోలుకుపోయి ఆ బండికి ఆ బడ్జెట్కి సరిపోతుందా లేదంటే ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇంజన్ పైన చూసేది వేరు, మనం నడిపినాక లోపలిపోయేది అది వేరు ఉంటుంది కదా. అందుకని చూడండి. అలాగే అమౌంట్ కూడా మొత్తం అయితే ఇవ్వద్దు. మీకు ఎవరైతే బండి ఇస్తారో చాలా వరకు పేపర్లు వచ్చిన తర్వాతనే ఫుల్ అమౌంట్ అయితే వస్తుందని కొన్ని కండిషన్ అయితే పెట్టి మంచిగా అయితే తీసుకోండి అనమాట. మనకైతే తెలియక చాలా అమౌంట్ ఇచ్చి చాలా పరిశాన్ అయినాము అనమాట. అందుకని పరిశాన్ అయితే కాకుండా ఇక పోతే మన బండి అయితే ఎప్పుడు ఏడ కూడా రిపేర్ చేయలేదబ్బా. బయట కానీ లోకల్ కానీ ఏదైనా మన ఇంటి దగ్గరనే ఏంటన్నా లోకల్ని ఏదో చిన్న చితికైతే రిపేర్లు అయితే ఇచ్చింది. ఇంతకుముందు పాత బండి చాలా ఇబ్బంది పెట్టేది. ఇదైతే ఏమన్నా కానీ ఎవరు ఇబ్బంది పెట్టాను నాకైతే. అయినా రిపేర్లు అయితే కానీ నాకు ఇక్కడ రోడ్డు పైన ఏంటంటే సడన్గా అయినా కానీ ఎక్కడ కానీ ఏం ఆగిపోలేదు, ఇంత ఇబ్బంది కూడా పెట్టలేదు అనమాట. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది, ఆరామ్సే. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనది సెకండ్ హ్యాండ్ బండి అనమాట. నేను తీసుకునేది 2015 ఎండింగ్ ది అనమాట. మనకైతే 85,000 అయితే పడ్డది ఈ బండి. మన బండి నడిపేమని వచ్చేసి ఇదేనమాట వీడియో. ఇంకేమైనా క్వశ్చన్లు అడిగి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తెలుసుకున్నా కాబట్టి నేను అన్ని ఒక్కరిని అంటే ఎవరిని కనుక్కోకుండా పోయినా కాబట్టి ఎవరైనా వచ్చేది ఉంటే ఒకవేళ కానీ తెచ్చుకునే ఉంటే తెలుసుకుని పట్టుకునే అంతే అనమాట. బట్ ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ భయ్యా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుని బాయ్.